హాయ్ అన్న అందరికీ. ఈ వీడియో అయితే ఖచ్చితంగా పూర్తిగా చూడండి. అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళు అయితే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా. నేనైతే సక్కు బ్రో మీద కాంట్రవర్సీ అయితే స్టార్ట్ చేశా కదా. అండ్ నా తర్వాత ఇంకా ఓడి బ్రో, ఇంకా తేజ బ్రో, ఇంకా చాలామంది క్రియేటర్లు కూడా పెట్టారు, చిన్న చిన్న క్రియేటర్లు కూడా. ఆ కాంట్రవర్సీ ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తా. అండ్ నా ఛానల్లో వచ్చేసి ఇదే ఇంకా బ్రో గురించి లాస్ట్ వీడియో అని నేను అనుకుంటున్నా. ఇక్కడతో ఆ కాంట్రవర్సీ అనేది ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అసలు ఏం జరిగింది ఏంటి అంటే పూర్తిగా మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. నేనైతే సక్కు బ్రో కాంట్రవర్సీ అని 3 వీడియోస్ పెట్టా. నా తర్వాత ఇంకా ఓడి బ్రో, తేజ బ్రో, ఇంకా చిన్న క్రియేటర్స్ కూడా చాలామంది పెట్టారు. బట్ చాలా చాలా థ్యాంక్ యూ బ్రో, నేను అడగకుండానే నా కోసం సపోర్ట్ చేసినందుకు. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా, మీకు ఏ కాంట్రవర్సీలో మీ తప్పున్నా లేకపోయినా ఖచ్చితంగా నేనైతే నిలబడతా. అండ్ అలాగే సక్కు బ్రో గురించి మాట్లాడాలంటే, నేను ఏఆర్ఆర్ గ్రూప్ని పేడ్ ప్రమోషన్ చేసావు, ఇంకా సంథింగ్ అది నువ్వు ఐడికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని సంథింగ్ మాట్లాడా కదా. ఆ బ్రో ఏమన్నాడంటే, బ్రో వీడియో చూడకుండానే ముందు లైవ్లో రియాక్ట్ అయిపోయాడు. అందుకే నాకు ఇంకా ఈగోకి తీసుకుని ఏదైతే ఎక్కడి దాకా వెళ్ళి కాంట్రవర్సీ అది ఇది అని. బట్ ఇంకా ఓడి18 బ్రో కూడా కొన్ని ప్రూఫ్లు అయితే కరెక్ట్ చేశారు, కార్డింగ్ అని అదని ప్రూఫ్లు అయితే ఉన్నాయి ఓడి బ్రో దగ్గర కూడా. అండ్ అలాగే బ్రో అయితే కాల్ చేశారు. ఆ బ్రోతో మాట్లాడుతుంటే, బ్రో నేను కార్డింగ్ చేయలేదు బ్రో, మదర్ ప్రామిస్ బ్రో అని అంటున్నాడు. ఇంకా మరి వాళ్ళతో ఎందుకు మాట్లాడావు బ్రో, కార్డింగ్ వాళ్ళతో సంథింగ్ ఇట్లా మాట్లాడితే, బ్రో నేను కార్డింగ్ గురించి వీడియో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేశా బ్రో, అది బ్రో అన్నాడు. మరి ఇంకా ఆ నిజమైనది దేవుడికే తెలియాలి. బట్ ఆ బ్రో అయితే మదర్ ప్రామిస్ చేసి నేను చేయలేదనే అంటున్నాడు. మరి నేనైతే ఆ కార్డింగ్ అన్న మాట నేను ఎక్కడ అనలా, అందుకే దాని గురించి నాకైతే తెలియదు, దాన్ని పక్కన పెట్టేయండి. ఒకవేళ నిజంగానే ఆ బ్రో కరెక్ట్గా కార్డింగ్ చేస్తుంటే, జీవితంలో ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసి అట్లా రియాక్షన్లు తీసుకుని కార్డింగ్ ఐడి పెంచుకోవచ్చు. బట్ ఏదో ఒక రోజు ఎంత మోసం చేసినా ఏదో ఒక రోజు అనేది ఖచ్చితంగా బయటపడిద్ది కదా. ఇంకా ఆ బ్రో అంతలా పర్టికులర్గా అంటున్నాడంటే మరి ఇంకా ఆ బ్రో మీదే వదిలేసిన. దాని గురించి అయితే నిజంగా నేనైతే ఏమనుకోవట్లా. అండ్ అలాగే ఆ బ్రో మీద కూడా ఇప్పుడు నాకు ఎటువంటి హేటు లేదు, ఏమీ లేదు. ఎందుకంటే రీసెంట్గా మేము 2 days బ్యాక్ డీసీలో అయితే మాట్లాడుకున్నాం. ఆ బ్రో వచ్చేసి ఏమంటున్నాడంటే, బ్రో నేను ఇట్లా నీ వీడియో షెడ్యూల్లో ఉన్నకుందే నేను ఇట్లా రియాక్ట్ అయ్యా బ్రో, అది నాదే పొరపాటు. అండ్ అలాగే నేను ఏఆర్ఆర్ బ్రోది అయితే నిజంగానే ఫ్రీగానే ప్రమోట్ చేసేవారు, ఇట్లా అయ్యిద్దంటే నేను ప్రమోట్ చేసేవాడిని కూడా కాదు. అండ్ అలాగే నా వెనకాల చాలా మంది కూడా ఇంకా చాలా మాట్లాడినారు బ్రో, దాని అందరికి తరపున నేను సారీ అని చెప్పాడు. తిరిగి నేను కూడా సారీ చెప్పా. ఆ బ్రో ఇప్పుడు రియలైజ్ అయ్యి ఫస్ట్ వీడియో చూసినప్పుడే వచ్చి ఇట్లా మాట్లాడుంటే ఇక్కడ దాకా వచ్చేది కూడా కాదు ఈ కాంట్రవర్సీ అనేది. ఒక బ్రో అయితే ఏమన్నాడంటే, నువ్వు మానిటైజేషన్ అయిపోతాం కోసం, వ్యూస్ కోసం ఈ బ్రో కాంట్రవర్సీ పెట్టుకున్నావు అని ఆ మాట అన్నాడు. నేను ఆ మాటను అయితే తీసుకోలేకపోతున్నా. ఎందుకంటే ఒకవేళ నాది ఇప్పుడైతే మానిటైజేషన్ అయిపోయింది, ఎందుకంటే వ్యూస్ వచ్చినాయి. అండ్ అలాగే ఎందుకు తీసుకోలేకపోతున్నానంటే, నేను ఒకళ్ళని తొక్కి సబ్స్ మానిటైజేషన్ అయిపోతే ఏమొస్తుందన్న, ఒకళ్ళని తొక్కి ఎదగాలన్న కంటెంట్ అయితే నాది కాదు. ఒకవేళ మీరు అలా అనుకుంటే నేను చేసేది ఏం లేదు. బట్ మానిటైజేషన్ అయినా 3 నెలల వరకు మానిటైజేషన్ అప్లై అవ్వదు, ఎందుకంటే నా ఛానల్కి అయితే స్ట్రైక్ ఉంది. అండ్ అలాగే ఈ కాంట్రవర్సీ అయితే ఇక్కడితో ఎండ్ చేసిందన్న. అండ్ సక్కు బ్రో మాటల్లో కూడా ఒకసారి మీరైతే వినండి. అన్న అందరికీ హాయ్. సో మీ అందరికీ తెలిసిందే, ఈ మధ్య మన మీద చాలా కాంట్రవర్సీ వీడియోస్ అయితే వచ్చాయి. సో చాలా మంది రోస్టర్స్ కూడా వీడియో పెట్టారు. అండ్ ఫస్ట్ గా ఏంటంటే ధను బ్రో అయితే నార్మల్ వీడియో పెట్టారు. మేమైతే దాన్ని పాజిటివ్ వేలో కాకుండా నెగిటివ్ వేలో తీసుకొని, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఎలా అంటే ఆ మూమెంట్ లో మేము చాలా కోపంగా తీసుకున్నాం అది. ఎందుకంటే నేను తెలుగు కమ్యూనిటీ కొత్త అని చెప్పి మీ అందరికీ తెలిసిందే. నాకు అడ్వైస్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, పెద్ద క్రియేటర్స్ కూడా ఎవరు నాకు అడ్వైస్ ఇచ్చే వాళ్ళు లేరు. సో ఇది ఒక అంటే నేను ఇది కూడా ఫేస్ చేశా కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్లో కూడా ఇలాంటివి ఏం చేయకుండా ఉంటా. అండ్ ఒకటి ఏంటంటే నేను ఆ రోజు అలా లైవ్ పెట్టకపోవాల్సింది, లైవ్ పెట్టేసి మా హీట్ ఆఫ్ ది మూమెంట్ లో మేమైతే చాలా మాట్లాడేసాం. ఎందుకంటే ఆపోజిట్ లో బ్రో వాళ్ళు ఏ వేలో అయితే మాట్లాడారో మేము కూడా అదే వేలో దానికంటే ఎక్కువగా మాట్లాడేసాము. కానీ తర్వాత మేము రియలైజ్ అయింది ఏంటంటే, సో ఒకళ్ళు ఒక మాట అన్నారని చెప్పి ఒకళ్ళు అంటే అది మీరు వేరేగా తీసుకోకండి. ఒక క్రియేటర్ ఒక మాట అన్నారని చెప్పేసి మేము కూడా అదే వేలో అంతే కోపంలో ఇంకో మాట అనడం అది చాలా తప్పు. అండ్ మేము దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలనుకుంటే నార్మల్గా మాట్లాడి కూడా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కమ్యూనిటీ అంటే అందరం కలిసి ఉండాలని చెప్పి. సో నేను తర్వాత ఇది రియలైజ్ అయిన తర్వాత నేను నార్మల్గా మాట్లాడి సార్ట్అవుట్ ఇది చేసుకున్నాను. అండ్ ధను బ్రో కూడా బాగా అర్థం చేసుకున్నారు మేము చెప్పిన ప్రాబ్లం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా బాగా అర్థం చేసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ధను బ్రో. అండ్ మా సైడ్ నుంచి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకటి చెప్తున్నాను, మేమైతే నార్మల్గానే మేము వీడియోస్ పెట్టాం, కాకపోతే మా హీట్ ఆఫ్ ది మూమెంట్లో మాట పెరిగి ఇంతవరకు వచ్చింది. సో ఇలాంటివి మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా నా సైడ్ నుంచి కూడా మీ అందరికీ సారీ మీ అందరి టైం వేస్ట్ చేసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఆ బ్రో కంటెంట్ ఏంటి అంటే, తెలుగులో రిచెస్ట్ ఐడిగా నేనే ఉండాలి బ్రో అని ఆ బ్రో కంటెంట్ అంట. ఆ బ్రో అదే కాకుండా ఇంకా గేమ్ డే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా అని అంటున్నాడు. మరి ఆ బ్రో ఇష్టం, బట్ మీరైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే కాంట్రవర్సీలో నాకు చాలా మంది సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబర్స్ మీకు కూడా చెప్తున్నా, మీరు చాలా పాజిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు నన్ను నమ్మి.
అండ్ అలాగే ఒక బ్రో అయితే ఉన్నాడు. ఆ బ్రో గురించి నెక్స్ట్ కాంట్రవర్సీ పెడదామా లేకపోతే వద్దా? మీరు నా రోస్టింగ్ ఏంటో మరి అంత ఫ్యాన్స్ అయిపోయారు. చాలామంది చాలా కాంట్రవర్సీల గురించి మెసేజ్లు వస్తున్నాయి. నేను అసలు రోస్టర్ని కాదు, చాలామంది తెలుగులో రోస్టర్స్ ఉన్నారు, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే మాట అన్న, కష్టపడేవాడికైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ చాలామంది కమ్యూనిటీలో అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీరు వెళ్ళి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా మోటివేషన్ వస్తుంది అన్న. సపోర్ట్ చేసి అంత కొద్ది ఇంకా చేయాలని స్టార్టింగ్ స్టేజ్లో. అండ్ ఈరోజు వీడియో అంతే. లవ్ యూ ఆల్. బై బై గాయ్స్.